ఓటమి మనందరికీ భయం కలిగించే పదం, కానీ అది ముగింపు కాదని నేను మీకు చెప్తే నిజానికి అది ఒక అసాధారణమైన దానికి ఆరంభం. ఈ కథ స్టీవ్ జాబ్స్ది. తాను స్థాపించిన కంపెనీ నుంచి బహిష్కరించబడిన వ్యక్తి ఎలా తన గొప్ప వైఫల్యాన్ని అతని అత్యుత్తమ విజయంగా మార్చుకున్నాడన్నది. అది 1985 సంవత్సరం. స్టీవ్ జాబ్స్ మరియు స్టీవ్ వోజ్నియాక్ కలిసి గ్యారేజీలో స్థాపించిన యాపిల్ కంపెనీ సమస్యల్లో కూరుకుపోయింది. మ్యాకింటాష్ మిశ్రమ స్పందనకు లోనైన తర్వాత అధికార పోరాటం చోటు చేసుకుంది. స్టీవ్ తీసుకువచ్చిన సీఈఓ జాన్ స్కల్లీ పక్షాన డైరెక్టర్ల బోర్డు నిలవడంతో జాబ్స్ రాజీనామా చేయక తప్పలేదు. మీరు సొంతంగా నిర్మించిన సంస్థ నుంచి బహిష్కరణకు గురి కావడం ఎలా ఉంటుందో ఊహించండి. స్టీవ్కు ఇది ఒక వృత్తిపరమైన దెబ్బ మాత్రమే కాదు, అది చాలా వ్యక్తిగతమైనది. కేవలం 30 సంవత్సరాల వయసులో వ్యక్తిగత కంప్యూటింగ్ను విప్లవం చేసిన వ్యక్తి ప్రశ్నలతో ఒంటరిగా నిలబడ్డాడు. కానీ ఇవాళ వెనుదిరిగి నిలబడటం బదులుగా స్టీవ్ ఒక అద్వితీయమైన పనిని ప్రారంభించాడు. తాను విఫలమైన తర్వాత స్టీవ్ జాబ్స్ నెక్స్ట్ అనే కొత్త టెక్ కంపెనీని స్థాపించాడు. ఇది విద్య మరియు వ్యాపార విభాగాల కోసం అధిక శక్తి కంప్యూటర్లను రూపొందించడం మీద దృష్టి పెట్టింది. నెక్స్ట్ వాణిజ్యంగా విజయవంతం కాకపోయినా దాని ఆవిష్కరణలు భవిష్యత్ సాంకేతికతలకు పునాదిని ఏర్పరిచాయి. ఇది మాత్రమే కాదు, ఈ సమయంలో స్టీవ్ పిక్సార్ అనే యానిమేషన్ స్టూడియోను కూడా కొనుగోలు చేశాడు. అతని నాయకత్వంలో పిక్సార్ టాయ్ స్టోరీ అనే మొదటి పూర్తిస్థాయి కంప్యూటర్ యానిమేటెడ్ చిత్రాన్ని సృష్టించింది. ఇది సాంస్కృతిక ఫెనామినాగా మారింది. ఈ సంవత్సరాల్లో స్టీవ్ ప్రయాణం ఒక విషయం నిరూపించింది: వైఫల్యం అంటే తుది ప్రాయం కాదు, ఇది పునర్నిర్మాణానికి మొదటి అడుగు మాత్రమే. 1996లో యాపిల్ చరమాంకానికి చేరింది. సంస్థ దిశను కోల్పోయింది మరియు దాని ఉత్పత్తుల ప్రభావాన్ని చూపడంలో విఫలమయ్యాయి. అప్పుడు యాపిల్ ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది: నెక్స్ట్ను కొనుగోలు చేసి స్టీవ్ జాబ్స్ని తిరిగి తీసుకురావడం. స్టీవ్ తిరిగి వచ్చినప్పుడు అతను కేవలం సాంకేతికతనే కాదు, ఒక దృష్టిని కూడా తీసుకువచ్చాడు. అతను యాపిల్ ఉత్పత్తి లైన్ను క్రమబద్ధం చేశాడు. ఐకానిక్ ఐమ్యాక్ను పరిచయం చేశాడు. తర్వాత ఐపాడ్, ఐఫోన్ మరియు ఐప్యాడ్ వంటి విప్లవాత్మకమైన పరికరాలను ప్రారంభించాడు. అతని నాయకత్వంలో యాపిల్ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మారింది. స్టీవ్ జాబ్స్ కథ మనకు ఇదే నేర్పుతుంది: వైఫల్యం బలహీనతకు సంకేతం కాదు, ఇది ఎదగటానికి అవకాశం. ఇది పునరాలోచించడానికి, పునర్నిర్మించడానికి మరియు ఎదగడానికి ఒక అవకాశం. స్టీవ్ ఒకసారి చెప్పాడు, మీరు ముందు చూస్తూ బిందువులను కలపలేరు, మీరు వెనక్కి చూస్తూ మాత్రమే కలపగలరు. అతను ఎదుర్కొన్న వైఫల్యాలు అతన్ని నిర్వచించలేదు, అవి అతన్ని మెరుగుపరిచాయి. ఇవి అతన్ని మనం ఈరోజు గుర్తుంచుకునే నాయకుడిగా, ఆవిష్కర్తగా మరియు ఐకాన్గా మలిచాయి. కాబట్టి మీరు తదుపరిసారి వెనకడుగు వేస్తే స్టీవ్ జాబ్స్ను గుర్తు చేసుకోండి. ఆయన ఎలా తన గొప్ప వైఫల్యాన్ని అతని గొప్ప విజయంగా మార్చుకున్నాడో గుర్తించండి. ఎందుకంటే ప్రతి వైఫల్యంలో ఎదగడానికి అవకాశాల గింజ దాగి ఉంటుంది. ప్రతి సవాలుని విజయంగా మార్చుకుంటూ ముందుకు సాగుదాం.